మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 13 వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రియమైన దేవుని బిడ్డ, పాపము విషయంలో దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన దగ్గరికి వచ్చి తప్పు చేశాను, పాపం చేశాను అని పశ్చాత్తాపపడితే దేవుడు నీ ఎడల జాలిపడేవాడై ఉంటున్నాడు. ఎలాగో తెలుసా? ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గర తప్పు చేసి దొరికినప్పుడు, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే ఆ తండ్రి ఎత్తుకొని ఎలాగైతే ముద్దులాడుతాడో అంతకంటే గొప్పగా, అంతకంటే ఎక్కువగా నీ ఎడల నీ దేవుడు జాలిపడేవాడై ఉంటున్నాడు. అందరిలాగా పాపం చేశానని దేవునికి దూరం అవ్వడం మంచి పద్ధతి కాదు. అందరిలాగా పాపం చేశానని చెప్పి దేవుడు నన్ను క్షమించడు అని ఆలోచించడం మంచి ఆలోచన కాదు. దేవుని బిడ్డ, నీ దేవుడు, నీ తండ్రి ఎలాంటి వాడంటే నీ ఎడల జాలిపడేవాడై ఉంటున్నాడు. నువ్వేం చేయాలా? దేవుని యందు భయభక్తులు నిలిపి పాపము వలన ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ఆయన జాలిని నువ్వు పొందుకునేవాడిగా ఉండాల. దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు నీ ఎడల జాలి చూపించి నిన్ను క్షమించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలైనా. ఎవరైతే పాపం వలన నీకు దూరం అవుతున్నారో, ఎవరైతే పాపం వలన నీకు దూరం అవ్వాలని ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు, వారి మార్గంను తొలగించి ప్రభువా నీవు జాలి చూపించేవాడవని, ప్రేమామయుడవని, నా తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడవని వారి మనసులో పుట్టించి ఆ బిడ్డలను ప్రభువా నరకము నుంచి, తప్పు మార్గం నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.